మీడియా మిత్రులకు మరియు ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ వాట్సాప్ మిత్రులకు నమస్కారం. మన నర్సంపేటలో 11వ వార్డులో సద్దుల బతుకమ్మ ఎంతో వైభవంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. సద్దుల బతుకమ్మ దసరా వేడుకలు జరుగు ప్రదేశంలో అంగడి కూరగాయల మార్కెట్ గ్రౌండ్లో గుంతలమయంగా దయనీయమైన పరిస్థితిలో ఉంది. గతంలో మున్సిపాలిటీ కమిషనర్కి మరియు సిబ్బందికి తెలియజేయడం జరిగింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున సమయం దగ్గర ఉన్నందున తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాం. ఇట్లు గంప రాజేశ్వర్ గౌడ్, మాజీ గ్రంథాలయం డైరెక్టర్. మిత్రులకు, విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి నర్సంపేట దసరాను సద్దులను వీక్షించడానికి చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి తండోపతండాలుగా వస్తారు. కానీ ఈ నర్సంపేట ఈ సంవత్సరం పాలవర్గం లేదు కాబట్టి ఇంత అశ్రద్ధ వహిస్తాను. కమిషనర్ గారు దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కానీ ఈ యొక్క గుంతలమయంతో ఉన్నారు. ఇతర గ్రామాల నుంచి వీక్షించడానికి వస్తే ఇలా పడితే నర్సంపేటకు ఎంత చెడ్డ పేరు వస్తుంది మీరు గమనించగలరు. తక్షణమే ఇక్కడ చర్య తీసుకొని ఈ గుంతలమయం లేకుండా మొరమించగలరని మా యొక్క విజ్ఞప్తి. కమిషనర్ స్వయంగా వచ్చి చూసి స్పందించి నీట్గా లేకుంటే మీరు చూసినాక పనులు చేయించగలరని నా యొక్క మనవి. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరికి నమస్కారం. ఇప్పుడు ఏమంటే విషయం, నర్సంపేటలో గత ప్రభుత్వం అన్ని విధాల సహకార తెచ్చి నిధులతో అన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటే మేము కూడా చేస్తున్నాం అంటారు. చేయండి, బాగుంటుంది. ప్రజల కొరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజల కొరకు పని చేయాలి. నేను గంప రాజేశ్వరు, గ్రంథాలయం డైరెక్టర్, మాజీ 11వ వార్డు, మా కోడలు కౌన్సిలర్. అయితే ముఖ్యంగా విషయం ఏంటంటే ఎన్నిసార్లు కమిషనర్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎలాంటి స్పందన లేకుండా ఈ 2 రోజులకే సద్దుల పని ఉన్నది. ఇవాళ పోయి నేను మొత్తం పర్యవేక్షించిన వాడాలని బట్టి ఎక్కడ చెత్త చెదాలు అక్కడే ఉన్నాయి. నీళ్లు కూడా ప్రత్యక్షంగా ఫోటోలు తీసి మీకు ఇచ్చాను. అన్ని నీళ్లు ఉన్నాయి. ఎప్పుడు దాన్ని మన చుట్టుపక్కల ప్రాంతంలో దసరా కొరకు, సద్దుల పండుగ కొరకు ప్రజలు వచ్చి వీక్షిస్తారు. అయినా కానీ దాన్ని పట్టించుకోలేదు. గత ప్రభుత్వం పనులు చేసింది, మెచ్చుకున్నారా మెచ్చుకోలేదా ప్రజలకే వదిలేద్దాం. కానీ ఈరోజు కూడా మీ ప్రభుత్వం కూడా పనిచేసి చేతుల్లో అది నీట్గా చేయండి, అందరికీ పేరు వస్తుంది. మా విన్నపం ఏంటంటే అంగడిలో ఎక్కడ నీళ్ళు అక్కడే ఉన్నాయి, ఎలాంటి డస్ట్ పోయలేదు. మేము ఇదివరకు డస్ట్ పోయించాం. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ నీట్గా కాలువలు లేవు. వాడర్ని బట్టి తీసి నేను ఫోటోలు కూడా పెట్టినా. వారం రోజుల కాంచి డైరెక్ట్గా కమిషనర్కి ఫోటోలు వేస్తే దానికి స్పందన లేదు. అయితే పాలకవర్గం లేకపోవటమే ఇంత నిర్లక్ష్యమా? లేకుంటే పాలకవర్గం ఉంటే ఎవరైనా అడుగుతారు కాబట్టి నీట్గా వార్డు ఆయన అభ్యర్థి పోయి రిక్వెస్ట్గా చెప్పినా వచ్చి చేసేది. ఇప్పుడు మేము స్వయంగా పోయినా కానీ పని చేయడం లేదు. మీరు కనీసం ఏ పార్టీ అయినా కానీ వార్డుని మాత్రం శుభ్రంగా ఉంచాలి, నీట్గా చేయండి. 2 రోజులకు ఏ విధంగా చేయగలుగుతారు? బట్టి ఎట్లా పోతారు? దసరా కానీ సద్దుల కానీ ఏ విధంగా చేస్తారు? వచ్చే జనానికి అక్కడ అంగడి కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళో వస్తారు. నర్సంపేట నీట్గా ఉంటారంటే నీట్గా లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం వహిస్తారు. దాన్ని స్పందించి నీట్గా చేయండి. దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. గంప రాజేశ్వర్, నర్సంపేట 11వ వార్డు. నమస్కారము. కమిషనర్ గారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. కమిషనర్ గారు, మేము ఇన్నేళ్ల కలిసి చేస్తున్నాం అభివృద్ధి పనులు, చక్కచక్క పనులు జరిగినాయి. కానీ మేము వచ్చి మీ స్వయంగా కలిసినా కానీ చేస్తామంటాను కానీ పట్టించుకోలేదు. మీ వల్ల గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేయటం లేదు. మేము స్వయంగా చెప్పినా కానీ నేను అందులో మా కోడూరు కౌన్సిలర్గా ఉన్నది. నేను మాజీ గ్రంథాలయ డైరెక్టర్. నేను పోయి చెప్పినా కానీ పేరుచెవున పెడుతున్నాను. దయచేసి వాళ్ళ కమిషనర్ గారికి దగ్గరుండి మీరు జీబులో రావద్దు, కార్లో రావద్దు, సైకిల్ మోటార్ మీద వచ్చి తిరిగితే ఆ బాధ ఏందో మీకు అర్థమవుతుంది. ఎట్లా పిల్లలతో సహా బతుకమ్మ ఆడటానికి వస్తారు. వాళ్ళు పడితే ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? మా ఉన్న మాజీ కౌన్సిలర్ కానీ నాయకత్వం అయితే ఇతర పార్టీలు ఎవరైనా బాధ్యులు అవుతారు. కాబట్టి ఆ నింద రాకుండా
పర్యవేక్షించి మీరు స్వయంగా పర్యవేక్షించి దాన్ని చర్య తీసుకోలేము. గద్ద ఓన్లు మాత్రం అక్కడికొచ్చి ఆ ఏరియాలే తిరిగేది కమిషన్. మీరు ఒక్కనాడు నా దృష్టికి రాలేదు తిరిగినట్టు. మీరు వచ్చి దయచేసి మీరు పనులు చేయించి అక్కడ నీట్‌గా అభివృద్ధి చేయండి.